రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన గొప్ప మానవతావాది కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా హెల్త్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ సెంటర్లు, అన్నదాన కార్యక్రమాలు లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ను సీఎంగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉడెం కృష్ణారెడ్డి, జాఫర్, నవీజ్ మీరా, దేవి రవీందర్, బెండే మధు, ఏంబరి రామచంద్రం, అత్తెల్లి శ్రీనివాస్, బొగ్గుల చందు, గోపాల్ రెడ్డి, మరికంటి కనకయ్య, మల్లేశం, గుంటుకు రాజు, శ్రీనివాస్ రెడ్డి, దామరంచ ప్రతాప్ రెడ్డి, ఆర్కే శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ చరిత్రలో మిగిలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు సందర్భంగా 71వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మొక్కలు నాటి ఆయన 100 సంవత్సరాలు లైఫ్ ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా చాలా చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఉండే 1,10,00,000 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించి ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్ల ధాన్యాన్ని దిగుబడి వచ్చే విధంగా కృషి చేసి ఈ రాష్ట్రం గారి 71వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మా గజ్వేల్ పట్టణ ప్రజానీకం, అలాగే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు, భారతదేశంలో లేనటువంటి పథకాలు ప్రవేశపెట్టి జనరంజకమైన పాలన కొనసాగించినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు. వారి జన్మదిన సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందర్భంగా వృక్షార్చన కార్యక్రమాన్ని ఆ భాగంలో ఈరోజు పెద్దలు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపన్న గారు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఈ వృక్షార్చన కార్యక్రమంలో